వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ అప్డేట్ ఏంటంటే ఈరోజు మార్నింగే కొత్త లోడ్ అయితే రావడం జరిగింది. ముర్రా గేదెల లోడ్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇదంతా గేదెలే, ముర్రా గేదెలు. అక్కడ కూడా చూసుకోవచ్చు. నిన్న ఒక లోడ్ వచ్చింది, మొన్న ఒక లోడ్ వచ్చింది. మనకి ఆదివారం నుంచి ఒక లోడ్ అయితే డైలీ ఒక లోడ్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రోజు అయితే. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు కూడా రేపు కూడా ఒక లోడ్ అయితే వస్తుంది మనకి. ఈ ఆదివారం వరకు అయితే ఖచ్చితంగా అయితే గేదెలు అనేవి వస్తూనే ఉంటాయి మన దగ్గర స్టాక్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే స్టాక్ చూసుకున్న తర్వాత ఈ గేదెలు అనేవి కొద్దిగా వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. క్లీనింగ్ అయిన తర్వాత గేదెలను బయటకి ఇప్పి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇవన్నీ ముర్రా గేదెలే. ఇవి 1 డే బిఫోర్ వచ్చిన గేదెలు. ఇవి ఒకరోజు ముందు వచ్చిన గేదెలు. అండ్ ముర్రా గేదెలు మన దగ్గర స్టాక్ అయితే ఇప్పుడైతే ఒక 80+ అయితే ఉంటాయి మన దగ్గర. 80 గేదెలు పైనే ఉంటాయి ముర్రా గేదెలు అయితే. అండ్ జాఫరాబాదీ గేదెలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అయితే ఒక 10+ ఉంటాయి. 10 to 15 వరకు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడైతే మొత్తం ముర్రా గేదెలే ఉంటాయి. కొత్త లోడ్స్ ఇవన్నీ. రీసెంట్లీ ఒక 2 days బ్యాక్, 1 day బిఫోర్, 2 days బిఫోర్ వచ్చిన గేదెలు ఇవన్నీ చూసుకున్నట్టయితే. ఓకే, కొత్త ఈరోజు వచ్చిన లోడ్ అయితే చూద్దాం మనం. గేదెలు బయటికి ఇప్పి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క గేదె క్వాలిటీ ఎలా ఉందో మీరు తెలుసుకోవచ్చు. మీరైతే బయటికి ఇప్పిస్తే ఒకలాగా ఉంటుంది, మనం గేదె కట్టిందే చూపిస్తే ఒకలాగా ఉంటుంది. అందుకే మనం ఖచ్చితంగా అయితే ప్రతిసారి మనం బయటికి ఇప్పించే చూపిస్తాం. కస్టమర్ వచ్చినా సరే మనం వాళ్ళకి బయటికి ఇప్పి చూపిస్తాం గేదెని. గ్రౌండ్లో తిప్పి చూపిస్తాం గేదెని మనం. ఈ గేదె చూస్తున్నాం కదా, ఫస్ట్ లాక్టేషన్ ఇది. 13 लीटर दूध भी है. 13 लीटर 12 था ना पहले? हाँ, पहले 12 था. अभी बढ़ गया 1 लीटर. रोज का बढ़ना है. 14-15 लीटर पर जाएगा. 14 లీటర్ కెపాసిటీగా 14 లీటర్ల వరకు ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే 13 లీటర్ పాలు ఉన్నాయి. ఫస్ట్ లాక్టేషన్ 2 పండ్ల మీద ఉంది అయితే ఇదైతే చూడవచ్చు. ఇది ఒక 1 day బిఫోర్ వచ్చిన లోడ్. ఇది ఈరోజు వచ్చిన లోడ్ అయితే చూద్దాం మనం. ఇవి కొత్త లోడ్ అయితే ఒక్కొక్క గేదె బయట ఇప్పి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మన కట్టేసిన దగ్గర ఎలా కనిపిస్తున్నాయి గేదెలు అనేటివి మన వీడియోలో చూసుకోవచ్చు మనం. బయటికి ఇప్పిస్తే క్వాలిటీ ఎలా కనబడుతుంది, గేదె సైజ్ ఎలా కనబడుతుంది, అడ్డర్ ఎలా కనబడుతుంది, పాలనరాలు కనబడతాయి, అన్నీ కనబడతాయి, అన్నీ చూసుకోవచ్చు మనం. ఈ గేదె చూసుకోవచ్చు మనం. అడ్డర్ క్వాలిటీ చూడవచ్చు. మొదటి గేదె అయిపోయింది, ఫస్ట్ గేదె. రెండో గేదె ఇది. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. కెమెరాకి భయపడుతుంది గేదె అని వెళ్ళిపోతుంది. ఇది మూడో గేదె. ये फर्स्ट का है क्या? ఫస్ట్ లాక్టేషన్ గేదె. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని కెమెరాకి గేదెలు భయపడుతున్నాయి దగ్గర పోతే. ఈ గేదె చూసుకోవచ్చు మనం.
ఈ గేదె చూసుకోవచ్చు, సెకండ్ లాక్టేషన్ గేదె. దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు మనం. इसमें फुला लेता, इसमें फुला लेता, फुला लेता। ఈ గేదె కూడా ఫస్ట్ లాక్టేషన్ గేదె. దీని అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు మనం. మనం దగ్గరికి వెళ్తే గేదెలు భయపడుతున్నాయి, అందుకే దూరం నుంచే తీస్తున్నాను. జూమ్ చేసి కోసం కొద్దిగా జూమ్ చేసి. ఇంకో గేదె కూడా వస్తుంది. హెవీ సైజ్ గేదె ఇది. అడ్డర్ కూడా చాలా బాగుంది, అడ్డర్ స్ట్రక్చర్ కూడా. ఇది లాస్ట్ గేదె ఇది. ఇప్పుడు పొద్దున్నే వచ్చిన లోడ్లో ఇది లాస్ట్ గేదె. అన్ని గేదెలు అయితే మనం చూపించాము. ఇంకోటి మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉందో కూడా చెప్పాము. బన్నీ గేదెలు ఉన్నాయి, ముర్రా గేదెలు ఉన్నాయి, జాఫరాబాదీ గేదెలు కూడా ఉన్నాయి. 3 రకాల బ్రీడ్స్ అయితే మన డైరీ ఫామ్లో ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తామని ఉన్నాయి మన దగ్గర. ఇంకో గేదె ఉన్నట్టుంది. Thank you.